ఇక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేటువంటి లష్కర్ బోనాల జాతర కొనసాగుతోంది. ఈ మహోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ దుజ్జేని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బోనాలు, తొట్టెలు, పలహారం బళ్ల ఊరేగింపు అయితే కొనసాగుతోంది. రేపైతే రంగం పోతురాజుల గావు అంబారిపై అమ్మవారి ఊరేగింపు ఉండడంతో ఉత్సవ కమిటీ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో రాజ్ న్యూస్కి సంబంధించి కూడా మా కొలీగ్స్ కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చక్కగా అమ్మవారి రూపాన్ని వర్ణిస్తూ అలాగే అక్కడున్న ఏర్పాట్లు ఎలా చేశారు ఏమిటి ఇవన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. ఈ ఉదయం నుంచి కూడా ఒక కంటిన్యూషన్గా ప్రేక్షకులందరికీ కూడా ఆ విషయాలన్నీ తెలియపరుస్తూ వస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో లష్కర్ బోనాల జాతర సందర్భంగా ప్రస్తుతానికి మనతో పాటు రాజ్ న్యూస్ స్టూడియోలో ఒకిద్దరు పల్లె జానపదాలు పాడేటువంటి కోయిలలను తీసుకొచ్చాం. మరి వారిద్దరూ కూడా చాలా చక్కటి పాటలతో మనల్ని అలరిస్తారు. అలాగే అమ్మవారిని పొగుడుతూ పల్లె జానపదాలు అంటే ఎంతో మధురంగా ఉంటాయి, ఎంతో తీయందనంతో ఉండేటువంటి మట్టి పాటలు అవి. అటువంటి పాటలు అలాగే ఆ అమ్మవారిని కొలుస్తూ అమ్మవారి రూపం గురించి ఆ పడతులు ఆ మహిళలు ఏం చెప్తారో కూడా విందాం. నమస్తే అమ్మ మీ ఇద్దరికి. నమస్తే సార్. ఓకే, మనతో పాటు ప్రస్తుతానికి స్వాతి పి స్వాతి, తను తెలంగాణ ఫోక్ సింగర్. అలాగే బడక పద్మ గారు, ఆమె కూడా తెలంగాణ ఫోక్ సింగర్గా ఉన్నారు. చాలా చక్కటి పాటలతో ఎన్నో ప్రోగ్రామ్స్ చేసినటువంటి వీరిద్దరూ కూడా మనతో పాటు ఇవాళ స్టూడియోలో ఉండడం నిజంగా చాలా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగా మంచి మంచి చక్కటి వాళ్ళ వాయిస్ తోటి మాట్లాడదాం. ఒకసారి పద్మ గారు, మీరు జనరల్గా బోనాలు అంటే కనుక చాలా మంచిగా భక్తితో పూజలు చేస్తూ ఉంటారు. మరి ఒక మంచి పాటతో మొదలు పెడదామా? ఏమంటారు మీరు? మీరు ఎలా పూజలు చేస్తూ ఉంటారు ఏంటి? మేము ఎలా చేస్తామంటే ఇప్పుడు ఇంట్లో మాకు కులదేవుడు మల్లన్న దేవుడు, ఇంటి దేవుడు ఎల్లమ్మ దేవుడు అనమాట. మేము కురుమూలం యాదవ్స్ అన్నమాట. వాళ్ళకు మనం మంచిగా శుభ్రంగా నీట్గా రెడీ అయ్యి అమ్మవారిని మంచిగా నీట్గా అలంకరించి మంచిగా పూజించి నైవేద్యం పెట్టి కొబ్బరికాయలు కొట్టి పూలు పండ్లు పెట్టి పూజిస్తాం అండి. చాలా భక్తి శ్రద్ధలతో మన కుటుంబ సౌఖ్యం అలాగే ఆ తర్వాత గ్రామ సౌఖ్యం, మన బంధువులందరూ క్షేమంగా ఉండాలి. ఓకే పద్మ గారు, ఒక మంచి పల్లె జానపదం అమ్మవారిని కొలుస్తూ పాడతారా లేకపోతే ఏది పాడతాం అనుకుంటున్నారు? ఫస్ట్ నేను శివయ్య మీద. తప్పకుండా. జగాల నేలే శివుడి కన్నా ఇంకా వేరే ఎవరు ఉంటారు మనకి? పాడండి. శ్రీ శంభో దేవా నిన్ను నమ్మితి కాపాడారావా, దోషహరాన సరివేశ సదాశివ, దోషహరాన సరివేశ సదాశివ, బాసురముగా నిధి ప్రార్థన చేసేదా, శ్రీ శంభో దేవా నిన్ను నమ్మితి కాపాడారావా, శ్రీ విశ్వనాథ నిన్ను నమ్మితి ఓ విశ్వనాథ, కైలాసవాస గంగాధరేశ, శ్రీ విశ్వనాథ నిన్ను నమ్మితి కరుణించారావా, దోషహరాన సరివేశ సదాశివ, దోషహరాన సరివేశ సదాశివ, బాసురముగా నిధి ప్రార్థన చేసేదా, బాసురముగా నిధి ప్రార్థన చేసేదా. బాగుందమ్మా. ఇది ఎవరు రాశారు ఏంటి ఏమన్నా మీకు ఐడియా ఉందా లేకపోతే మీ పల్లెల్లో పాడుకుంటారా? మా పల్లెల్లో వేరే వాళ్ళు వేషాలేసి పాడిన పాట ఒక 30 సంవత్సరాల క్రితం, 35 సంవత్సరాల. ఓకే అండి, తప్పకుండా. స్వాతి, మీరు ఏం చెప్తారు? మీరు చాలా ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ ఉంటారు, మిమ్మల్ని చూస్తూ ఉంటాం. చాలా చక్కటి వాయిస్ తో చాలా అలరిస్తూ ఉంటారు అందరినీ. ఏమనిపిస్తోందమ్మా జనరల్ గా బోనాలు అంటే కనుక అత్యంత భక్తి శ్రద్ధలతో ఆషాఢ మాసంలో చేసుకునేటువంటి ఒక వేడుక. తెలంగాణ పడతులందరూ కూడా చాలా ఆ ఘటాలను ఎత్తుకుని చాలా ఎంతో ఇదిగా ఆ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. మరి వాళ్ళ లష్కర్ బోనాలు అంటే చాలా చాలా పాపులర్. మీకు ఏమనిపిస్తోంది? మీ అభిప్రాయం ఏంటి? అలాగే మీరు ఏ పాటతో వస్తున్నారు ముందుకి? తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలి, తెలంగాణ ఆడబిడ్డలమైనందుకు చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మేము బతుకమ్మయ్యే గానీ బోనాలే గానీ ఒక ప్రపంచానికి చాటి చెప్తున్నాం అంటే చాలా చాలా అంటే చాలా అదృష్టం మాది. తప్పకుండా నేను ఒక మంచి పాటతో అయితే ముందుకు వస్తాయి. తాళ్ళ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రవమ్మ, తాళ్ళ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రవమ్మ, బాయిలున్నా 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 బంగారు తల్లి బయటికెళ్ళాలే దేవత, బోనం దియ్యాలే దేవత, బాయిలున్నా బంగారు తల్లి
బయటికెళ్ళాలే దేవత, బోనం దియాలే దేవత, బట్టగప్పి చుట్టూ తిరిగి పబ్బతి పట్టాలే దేవత, దండం పెట్టాలే దేవత. తాళ్ళల్ల తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రవమ్మ, తాళ్ళల్ల తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రవమ్మ. భలే ఉంది, చాలా హుషారుగా ఉంది కదా పాట. వెరీ నైస్ అమ్మా, సూపర్ సూపర్. మీవి చాలా చాలా పాటలు కదమ్మా, చాలా బాగుంది, చాలా బాగా పాడారు. అండ్ పద్మ గారు, జనరల్గా మీరు ఒక కుటుంబంలో చక్కగా మీ పిల్లలతో మీ వాళ్ళందరితో కలిసి ఉంటూ ఉంటారు. జనరల్గా ఇటువంటి పూజలు ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఆ రోజు చక్కగా నిండుగా మహాలక్ష్మిలా తయారవుతూ ఉంటారు మహిళలంతా కూడా, చాలా చక్కగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఒక శివుడి పాటతో మొదలుపెట్టారు, చాలా అద్భుతం. ఎందుకంటే జగాలనేలే శివుడు ముక్కంటి, ఆయన తర్వాతే ఎవరైనా సరే మనం, అండ్ మిగతా దేవతలు అందరూ కూడా, ఎందుకంటే ఆయన తర్వాతే ఎవరైనా అనుకుంటూ ఉంటాం మనం. మరి ఈ నేపథ్యంలో అమ్మవారికి సంబంధించి ఏమైనా పాటలు పాడుతూ ఉంటారా మీరు? పాడండి ఒకటి. రావు తల్లి మంకాలమ్మ, నా ఇంటి దాకా రావు తల్లి మంకాలమ్మ, నీ గుళ్ళె దాకా పోవు తల్లి మంకాలమ్మ. రావు తల్లి మంకాలమ్మ, నా ఇంటి దాకా రావు తల్లి మంకాలమ్మ, నీ గుళ్ళె దాకా పోవు తల్లి మంకాలమ్మ, నా ఇంటి దాకా రావు తల్లి మంకాలమ్మ, నీ గుళ్ళె దాకా పోవు తల్లి మంకాలమ్మ. ఓకే. రావు తల్లి మంకాలమ్మ, మిమ్ము రాజుగారు విలువనం పేమంకాలమ్మ, మిమ్ము రాజుగారు విలువనం పేమంకాలమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మిమ్ము రాజుగారే పిలువనం పేరేణుకెళ్ళమ్మ. అది సేమ్ గానీ మంకాలమ్మ. పర్వాలేదు, నో ప్రాబ్లం. సరే. తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మ, టుంగు టుయ్యాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మ, తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మ, టుంగు టుయ్యాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మా రాజుగారు విలువనం పేరేణుకెళ్ళమ్మ, రాజుగారు విలువనం పేరేణుకెళ్ళమ్మ. పనమటి రాజులు రేణుకెళ్ళమ్మ, పట్టు చీరలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మ, పట్టు చీరలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మా ఇంటి దాకా రావు తల్లి రేణుకెళ్ళమ్మ, నీ గుళ్ళె దాకా పోవు తల్లి రేణుకెళ్ళమ్మ, నీ గుళ్ళె దాకా పోవు తల్లి రేణుకెళ్ళమ్మ. ఉత్తరాము రాజులు రేణుకెళ్ళమ్మ, ఉంగురాలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మ, ఉత్తరాము రాజులు రేణుకెళ్ళమ్మ, ఎల్ల ఉంగురాలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మ. రావు తల్లి మంకాలమ్మ, మా ఇంటి దాకా రావు తల్లి మంకాలమ్మ, నీ గుళ్ళె దాకా పోవు తల్లి మంకాలమ్మ, మీ గుళ్ళె దాకా పోవు తల్లి మంకాలమ్మ. దక్షిణాము రాజులు మంకాలమ్మ, దండె గడియాలే తెచ్చినారు మంకాలమ్మ, దండె గడియాలే తెచ్చినారు మంకాలమ్మ. రావు తల్లి మంకాలమ్మ, మా ఇంటి దాకా రావు తల్లి మంకాలమ్మ, మీ గుళ్ళె దాకా పోవు తల్లి మంకాలమ్మ, నీ గుళ్ళె దాకా పోవు తల్లి మంకాలమ్మ, మా ఇంటి దాకా రావు తల్లి మంకాలమ్మ, మా ఇంటి దాకా రావు తల్లి మంకాలమ్మ. బాగుందమ్మా. మహంకాళిని కొలుస్తూ పాడడం అనేది ఆ చక్కటి పల్లె పదాల్లో చాలా చక్కగా, అంటే వాళ్ళు నిజంగా పల్లెటూళ్ళలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఏమీ తెలియని ఒక అమాయకత్వంతో వాళ్ళకి అసూగా వచ్చేవి, అంటే అప్పటికప్పుడు ఆ అమ్మవారిని చూసినప్పుడు కానీ ఆ స్వామివారిని చూసినప్పుడు కానీ మనంతటా మనకి రావడం అనేది నిజంగా అది గొప్ప వరం. దట్టు మీరు సుద్దాల అశోక్ తేజ్ గారికి మాజీ సర్పంచ్ కూడా. అవునా? మరి ఇంకా మీరు చక్కగా కొన్ని బాధ్యతలు కూడా విధులు కూడా నిర్వర్తించారు, చాలా సంతోషం. 3 సార్లు పోటీ చేసి గెలిచినాం. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే స్వాతి, ఇంకా అంటే మహంకాళమ్మని కొలుస్తూ కానీ లేకపోతే అసలు ఈ దుర్గా తల్లిని కొలుస్తూ కూడా చాలా చాలా పాటలు ఉన్నాయి. మీరు అసలు చాలా చక్కగా పాడుతున్నారు, ఒక మంచి పాట మళ్ళీ. తప్పకుండా. ఏమమ్మో ఓ గండిపేట గండమ్మ, రావమ్మో కట్ట మీది మైసమ్మ. ఏమమ్మో గండిపేట గండమ్మ, రావమ్మో కట్ట మీది మైసమ్మ. ఏమమ్మో గండిపేట గండమ్మ, రావమ్మో కట్ట మీది మైసమ్మ. అడిగిన వారి కళ్ళ గండమ్మ, ఆడబిడ్డలను ఇచ్చినావు గండమ్మ. కోరిన వారి కళ్ళ గండమ్మ, కొడుకులను ఇచ్చు తల్లి గండమ్మ. ఏమమ్మో హరే ఏమమ్మో చెలో, ఏమమ్మో గండిపేట గండమ్మ, రావమ్మో కట్ట మీది మైసమ్మ. ఏమమ్మో గండిపేట గండమ్మ, రావమ్మో కట్ట మీది మైసమ్మ.
సూపర్ సూపర్, చాలా చాలా చక్కగా పాడుతున్నావు అమ్మా నువ్వు. చాలా ఆ గమకాలు అంటారు అవి చాలా చక్కగా తిప్పుతున్నావు నువ్వు. వెరీ నైస్ అమ్మా, చాలా బాగుంది అమ్మా. పద్మ గారు, జనరల్ గా పల్లెల్లో పాడుకునేటువంటి జానపదాల గురించి మనం మాట్లాడుకుంటే కనుక చాలా రకాలు ఉంటాయి. అంటే పిల్లలకి, చిన్న పిల్లలకి స్నానాలు చేస్తూ పాడే లాలి పాటలు, వాళ్ళు పడుకోబెట్టిన పాటలు, స్నానాలు చేయిస్తూ పాడే పాటలు, వాళ్ళకి ముద్ద తినిపిస్తూ పాడే పాట, ఇలా చాలా చాలా ఉంటాయి. ఇంకా మీకు వచ్చినటువంటి చాలా చక్కటి పాట ఏమన్నా ఒకటి జోలపాట పాడండి తప్పకుండా. జోచ్యుతానంద జోచ్యుతానంద జోజముకుంద జోచ్యుతానంద 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 జోజముకుంద జోచ్యుతానంద లాలి పరమానంద లాలి పరమానంద రామ గోవింద లాలి పరమానంద లాలి పరమానంద లాలి పరమానంద రామ గోవింద లాలి పరమానంద. ఉరికి ఉయ్యాల ఉరికి ఉయ్యాల అమ్మొచ్చినాదో ఉరికి ఉయ్యాల ఉరికి ఉయ్యాల ఉరికి ఉయ్యాల అమ్మొచ్చినాదో ఉరికి ఉయ్యాల ఎంబెట్టి కొందమ్మ ఎంబెట్టి కొందమ్మ ఎండి ఉయ్యాల ఎంబెట్టి కొందమ్మ పలువోసి కొందమ్మ పలువోసి కొందమ్మ పౌడి ఉయ్యాల పలువోసి కొందమ్మ. ఉరికి ఉయ్యాల ఉరికి ఉయ్యాల అమ్మొచ్చినాదో ఉరికి ఉయ్యాల జోచ్యుతానంద జోచ్యుతానంద జోజముకుంద జోచ్యుతానంద లాలి పరమానంద లాలి పరమానంద రామ గోవింద లాలి పరమానంద. ఉడుగు చెట్టుకు ఉడుగు చెట్టుకు ఉయ్యాల గట్టి ఉడుగు చెట్టుకు ఉడుగు చెట్టుకు ఉడుగు చెట్టుకు ఉయ్యాల గట్టి ఉడుగు చెట్టుకు ఉగవని మీయమ్మ ఉగవని మీయమ్మ ఊరు తిరగచ్చు ఉగవని మీయమ్మ. పనసాయి పువ్వుల్లో పనసాయి పువ్వుల్లో పక్కళ్ళు వరిసి పనసాయి పువ్వుల్లో పనసాయి పువ్వుల్లో పనసాయి పువ్వుల్లో పరుపుల్లో వరిసి పనసాయి పువ్వుల్లో పండవని మీయమ్మ పండవని మీయమ్మ పల్లె తిరగచ్చు పండవని మీయమ్మ. అట్లట్లా పోయేటి అట్లట్లా పోయేటి ఆనాతే పల్లో అట్లట్లా పోయేటి గోపాలుడు గేటి శ్రీకృష్ణుడు గేటి పూల తోటల్లో గోపాలుడు గేటి. ఓకే ఇంకొచ్చు పాడ. ఓకే ఓకే పర్వాలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇంకా చాలా పాడుకుందాం మనం, చాలా సమయం